వెల్కమ్ టు ఛానల్ 18. చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. బుధవారం బొడమేరు వరద బాధితులకు ఇన్ఫోసిస్ కంపెనీ సహకారంతో కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ రామకృష్ణ సేవాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సేవా భావంతో వరద బాధితులకు సరుకులను అందజేసి ఆదుకోవడం ఆనందతగ విషయం అన్నారు. నిత్యావసర సరుకులను అందజేస్తున్న జపానందాజీ స్వామికి సహకారం అందించిన ఇన్ఫోసిస్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడ విపత్తులు సంభవించిన శ్రీ రామకృష్ణ సేవాశ్రమం వారు తమ సేవా కార్యక్రమాలను అందజేస్తారని తెలిపారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆశ్రమానికి స్వామీజీ అనేక ప్రతిభ పురస్కారాలు కూడా లభించాయని తెలిపారు. స్వామి జపానందాజీ మాట్లాడుతూ యాదేవే సర్వభూషిత శక్తి రూపిణి సంస్థిత సర్వలోకాలకు శక్తి రూపిణి అయిన అమ్మవారు మన అందరిలో వ్యక్తి అవుతుందని, అందుకే మనుషులను సేవించుకుంటే దేవుణ్ణి సేవించినట్లే అని తెలిపారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సర్వజనులను సేవ భావంతో మెలగాలని ఆశాభావం శక్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. జపానంద స్వామి గారు ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ వారి సపోర్టుతో ఇక్కడ ఉన్న ప్రకృతి వైపరీత్యం వలన నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఒక 2-3 వేల రూపాయలు వర్త్ దుప్పటి కానీ, చీర కానీ, లుంగీలు కానీ, టవల్స్ కానీ, నిత్యావసర వస్తువులు ఉప్పు, పప్పు, షుగరు, రైసు, ఆట అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే రోజు సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి కూడా ఇప్పుడే జయంతి. ఆ సందర్భంగా కూడా ఈరోజు కోయిన్సైడ్ అవడం మనందరికీ సంతోషంగా ఉంది. భగవంతుడిని, తల్లి దుర్గమ్మని కూడా మనం కోరుకుంటూ ఇలా జరిగితే మానవ సేవే మాధవ సేవగా మనం అందరం కూడా అవలంబించి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్న జపానంద స్వామీజీ గారు లాంటి వాళ్ళకి, ఈ కార్యక్రమం తీసుకొచ్చిన సతీష్ గారు కానీ, చంద్రమౌళి గారు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. స్వామి వివేకానంద ఏం చెప్తారో సర్వీస్ చేస్తూ ఉన్నాను. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లీడర్స్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది పబ్లిక్ as well as the Satish Chandra who took all the responsibility, and my friends and Mr. Chaudhary Garu. He has come all the way, though he has so much work. That shows he has a very good heart to serve the people. I am serving the people for the past 40 years and I am coming to Andhra Pradesh very often. Last time I came to Tirupati, Rajampet, Kadapa, all those areas. We are working in 6 states. So with the help of Infosys Foundation, we continue our endeavor to help the people, to serve the people. Thank you very much. Namaskar.